అలాగే చిట్టి పికల్స్ నుండి రమ్య ఉంది. ఎంత బాగుంటుంది అంటే తమన్నా కంటే సూపర్ ఉంటుంది. తెల్లగా సగం గుండు చేసుకోవాలి తన భార్యలో సగం ఆయన కాబట్టి సో మెరగ చేసుకుంటా అంటున్నాను. సో చేసుకోవచ్చు. హెయిర్స్ అంటే చేసుకున్న తర్వాత చెప్పారు ఈ హెయిర్స్ అనేది ఈ రోజు పోతే రేపు వస్తాయి. సో ఏంటంటే మొబైల్ అనేది ఏంటంటే వాళ్ళు ఒక 4 నెలలు 3 నెలలుగా చాలా చెమటోర్సి కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని కొనుక్కుంటారు కాబట్టి సో బాధ అనిపిస్తుంది. ఈ హెయిర్స్ ఉన్నా లేకుండా పెద్ద విషయం ఉంది. ఎందుకంటే మనం ఎన్నో దేవుళ్ళ దగ్గర పోయి హెయిర్స్ ఇస్తాంటాం వస్తుంటాయి. అదే అంటున్నాం. అరగుండ అయినా ఫుల్ గుండ అయినా ఇప్పుడు మనం విక్రమార్కుడు సినిమాలు చూస్తాం. అట్లా అరగుండు మళ్ళీ తీసేసుకుంటారు. సరే ఈ టాటూ విషయం ఏమంటారు మీరు? అంటే చేతి మీద అంటే ఫస్ట్ ఫోర్హెడ్ మీద పెట్టిస్తామన్నారు, ఆ తర్వాత చేతి మీద ఇచ్చారు. అసలు ఆ విషయాన్ని ఎలా పరిగణిస్తారు మీరు? సో అదే అంటున్నా. సో అన్నీ కొంచెం అది ఏదైతే గుండె అయితే సరే 4 నెలల్లో వచ్చే జుట్టు టాటూ లైఫ్ టైం ఉంటుంది కదా. లైఫ్ టైం ఉంటుంది, రిమూవ్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే అట్లాంటివి కాకుండా కొన్ని మంచి కాన్సెప్ట్లు పెడితే బాగుండదని అనుకుంటున్నా. అన్నీ కొంచెం చెత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సామాన్యులను తీసుకుంటా అన్నారు కానీ అందులో అసలు సామాన్యులు ఎవరిలా నాకు కనబడట్లేదు. అందరు ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నా కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాగే చిట్టి పికల్స్ నుండి రమ్య ఉంది. ఎంత బాగుంటుంది అంటే తమన్నా కంటే సూపర్ ఉంటుంది. తెల్లగా మిల్కీ బ్యూటీ. పాప తమన్నా ఆమె దొక్కేసిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె రేపు మళ్ళీ సినిమా ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళి సినిమా హీరో మళ్ళీ మిల్కీ బ్యూటీ మళ్ళీ ఆమెకి ఇస్తారేమో మళ్ళీ ఏందని తొక్కేసింది కావచ్చు అనుకుంటున్నాం. ఇన్ఫ్లుయెన్సర్ బాగుంది. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమంటారు? రీజన్ ఏం లేదండి, ఎప్పటికీ సెలబ్రిటీలే కదా, రొటీన్ గా ట్రై చేశారు. సో ఏంటంటే రొటీన్ గా పాపం మన్మథ రాజాకు మల్టీ స్టార్ మన్మథ రాజాకు ఛాన్స్ వస్తే బాగుండేది. పాపం ఆయన ఇక్కడ ధర్నాలు అక్కడ ధర్నాలు హైదరాబాద్ మొత్తం ఆయనే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఆయన సామాన్యుడు, నిజంగా సామాన్యుడు. ఎందుకంటే ఆయనకు యూట్యూబ్ లేదు, ఆయన దగ్గర ఇల్లు లేదు, అలాగ అమ్మ నాన్న లేదు, మొబైల్ ఫోన్ కూడా లేదు కదా. అదే అంటారు. అలాంటి వాళ్ళే కదా సామాన్యులు అంటే. ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా తీసుకోవాల్సింది, సామాన్యులను తీసుకుని ఉండే. సో ఇప్పుడు బిగ్ బాస్ 2 houses అని అంటున్నారు. మరి సామాన్యులకు ఒకటి, సెలబ్రిటీకి ఒకటి అనేలాగా బయట టాక్ నడుస్తుంది. ఒకవేళ అట్లా ఉంటే షో చూస్తారా? ఇప్పుడు వాళ్ళు పెట్టిందే సామాన్యులకు అని, మళ్ళీ సెలబ్రిటీస్కి ఎందుకు ఉంటుందండి? ఉండదు, వన్నే ఉండాలి. అదే ఉంటున్నా. పెట్టిందే సామాన్యులకు అన్నారు. సో సామాన్యులు ఉండాలి, మళ్ళీ సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఉండకూడదు. ఒకటే ఉండాలి. జడ్జి అనేది అది వన్ సైడ్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే నిజంగా అసలు నేను చెప్తున్నా కదా, సామాన్యులు లేరు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ సామాన్యులు. మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న స్థాయి వాళ్ళకి ఏంటంటే ఇది చేసుకుంటే మేము నిజంగానే ఆ ₹1,00,00,000 గెలుచుకుంటాము అనుకుంటున్నారు. వీళ్ళని లాస్ట్ ఫైనల్కి ఎవరు వెళ్ళనిస్తాడు అనేది వీళ్ళకి తెలియదు. లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళరు. జస్ట్ అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళకి టీవీలలో వస్తున్నాము, 100,000 మంది చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు ఫేమ్ కోసం కానీ ఇంకో దానికోసం వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. కానీ తప్పించి వాళ్ళు లాస్ట్ వరకు ఫైనల్ వరకు తీసుకెళ్లారని అనుకుంటున్నాను. సిద్దిపేట మోడల్ని కూడా రిజెక్ట్ చేసిరు. సో దాని గురించి ఏమన్నా అంటే కారణాలు కూడా బలంగా లేవు రిజెక్ట్ చేయడానికి? ఆయన కూడా అదే సామాన్యులాగానే అదే సిద్దిపేట మోడల్ అంటున్నాడు. ఆయన కోచింగ్ తీసుకుంటా అన్నాడు, ఏదో కోచింగ్. ఆయన ఏం కోచింగ్ తీసుకుంటున్నాడు కానీ అంటే ఇంకా సామాన్యులు అంటే చాలామంది ఉన్నారు. సో అంటే చిన్నపాటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఇండస్ట్రీలో, జబర్దస్త్లో చాలామంది ఉన్నారు. సో కొంతవరకు ఈ సెలక్షన్ అనేది నాకైతే రాంగ్ అనిపిస్తుంది. ఓకే.